ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవ ఉపాస్మహే. ఇప్పుడు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మిథున రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. కామన్గా ఈ ఏ రాశి అయినప్పటికీ జన్మ కుండలి బట్టి 70% భావించాలి. అంటే పుట్టిన తారీఖు ఆ క్షణాల యొక్క ఆధారాన్ని బట్టి, అంటే అది ఓల్డ్ బ్యాలెన్స్, గత జన్మలో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనం చూసుకుంటాం. అంటే ఆ జన్మ కుండలిని బట్టి 70% భావించాలి. ఇది గోచారం అనేది గ్రహాలు మారుస్తూ ఉంటాయి కనుక ఈ మార్పును బట్టి 30%గా భావించాలి. అంచేత ఆ జన్మ కుండలిలో కూడా మంచిగా ఉందా లేదా అని అనుభవజ్ఞుడైన పండితుడి చేత, జ్యోతిష పండితుడి చేత మనం పుట్టిన తారీఖు టైము వారికి స్వయంగా వెళ్ళి కానీ మనం పోస్ట్ ద్వారా కానీ వారిని సంప్రదించి ఆ గ్రహస్థితిని కూడా మనం తీసుకుని మా యొక్క మంచి చెడ్డలను మనం బ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇక్కడ మంచిగా చెప్పినంత మాత్రం చేత మంచిగా జరగడం కానీ, ఇక్కడ చెడ్డగా జరిగిన చెప్పినంత చేత ఆ చెడ్డ కూడా పోయి అక్కడ మంచిగా ఉన్నట్టయితే మంచి జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏ జాతకుడైనా రెండు కూడా ఆ 70% ఆ పుట్టిన తారీఖును బట్టి చెప్పాలి కనుక అది ఇది టాలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఇంగ్లీషు సంవత్సరాన్ని బట్టి మనం గ్రహస్థితిని చెప్పవలసి ఉంటే ఆదాయ వ్యయాలు, ఈ రాజ్యబుద్ధి అవమానాలు అవన్నీ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయరు. అంటే సంవత్సరాది నాడు ఉన్నటువంటి చంద్రుని బట్టే వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు క్యాలిక్యులేట్ చేయాలి. అంచేత ఇక్కడ ఇదంతా కూడా ఇంగ్లీషు సాంప్రదాయం, ఆంగ్ల సాంప్రదాయం ప్రకారం కనుక దీన్ని ఇప్పుడు గ్రహచార ఫలితాలు చెప్పాలంటే ఇది న్యూమరాలజీ ప్రకారంగా, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా దీన్ని ఆధారంగా చెప్పవలసి ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ఎలా ఉందయ్యా అనేటప్పటికీ ఎప్పుడు ఏ రాశి వారికి చెప్పవలసిన ఆ సంవత్సరంలో ఏవైనా పెద్ద గ్రహాలు మారినయా, మంచిగా చోటకు మారినయా, చెడ్డ చోటకు మారినయా, లేకపోతే ఆ గ్రహాన్ని ఏ గ్రహం, ఏ శని వీక్షణ కానీ, కుజవీక్షణ కానీ, రాహువీక్షణ కానీ ఏదైనా గ్రహాలు వీక్షిస్తున్నాయా అని కనుక మనం చూసుకుని దాని మీద ఆధారపడి మనం మంచి చెడ్డలు చెప్పవలసి ఉంటుంది. అంచేత ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మారుతున్నాయి. ఈ 4 గ్రహాలు ఏ మిథున రాశి వారికి మంచి చేస్తున్నాయా, చెడ్డ చేస్తున్నాయా? ఎవరి పని, సైన్స్ మేస్టర్ వస్తే సైన్స్ చెప్తాడు, లెక్కల మేస్టర్ వస్తే లెక్కలు చెప్తాడు, ఒక ఇంగ్లీష్ టీచర్ వస్తే ఇంగ్లీష్ చెప్తాడు. అంచేత ఓవరాల్గా ఈ సంవత్సరం పాస్ అవుతామా లేదా అనే పాయింట్కి వచ్చినప్పటికీ ఏ గురుడు మారుతున్నాడా, శని మారుతున్నాడా, రాహుకి మారుతున్నాడా, ఎవరు ఏం చేస్తారు, ఏ సబ్జెక్ట్లో వీక్ అనేది మనం చర్చించుకుంటాం కనుక ఇక్కడికి వచ్చినప్పటికీ మనం చూసుకోవాల్సిన విషయానికి వచ్చినప్పటికీ మిథున రాశి వారికి గురుడు ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వరకు, రఫ్గా ఏప్రిల్ నెలాఖరు వరకు ఏ స్థానంలో ఉన్నాడు అంటే ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, అనుకున్న పని అవ్వదు, అన్నెసరిగా ఖర్చులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఇంకా రఫ్గా ఏప్రిల్ నెలాఖరు నుంచి 1వ తారీఖు, మే 1వ తారీఖు అక్కడికి వచ్చినప్పటికీ ఆ గురుడు వ్యయంలోంచి జన్మంలోకి మిథున రాశిలోకే ప్రవేశిస్తాడు. అంటే ఇక్కడ ఏప్రిల్ నెలాఖరు వరకు కానీ, డిసెంబర్ 31వ తారీఖు వరకు కానీ ఈ రాశి వారికి గురుబలం లేదనే చెప్పాలి. మనకి దీనివల్ల గురుబలం నిల్, మనకి ఏ విధంగానూ గురుబలం లేదు. పైగా చెప్పానుగా, గురుబలం లేకపోయినట్టయితే గురుడు ఏప్రిల్ నెలాఖరు తర్వాత జన్మంలోకి వెళ్తాడు. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడికి పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే, జన్మగురుడు వచ్చినప్పుడు వశిష్ఠుల వారంతటి వారు పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే ఆయన పట్టాభిషేకం చతుర్సాగర పర్యంతానికి 4 సంవత్సరాల మధ్య ఉన్న సామ్రాజ్యాధికారం పొందవలసిన ఆయన అడవికి అదే ముహూర్తాన్ని వెళ్ళాడు. అంటే ఎంతటి గొప్ప పండితుడైనప్పటికీ ముహూర్తం పెట్టినప్పటికీ వశిష్ఠుల వారు రామచంద్రమూర్తికి పౌరోహిత్యం చేయించడం కోసం, జాతక ఫలితాలు చెప్పడం కోసం పుట్టిన ఆయన అంత గన్షాట్గా చెప్పినటువంటి వశిష్ఠుల మహర్షి పెడితేనే అక్కడ జరగలేదు. కారణం ఏంటి అంటే మనం చెప్పడం వేరే,
మనం సమర్థించుకోవడం వేరే చెప్తున్నాం. ఆయన ఈ సామ్రాజ్యాధికారం పొందడం కోసం కాదు, ఆ దుష్ట శిక్షణ రావణాసురుడు, శతగణ రావణాసురుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా సంహరించడం కోసం ఆయన జన్మెత్తాడు. ఆయన ఫలితాన్ని ఆయన జన్మ సార్థకత కోసం ఆ పనికి వెళ్ళారు, అదే ముహూర్తానికి అని చెప్తున్నాం. అది వేరే, అది సమర్థించుకోవడం వేరే. ఇక్కడ పాయింట్కి వచ్చినప్పటికీ నారాయణ స్వరూపంగా మనం చుట్టలే శ్రీరామచంద్రమూర్తికి అటువంటి విష్ణుమూర్తి కూడా మానవ జన్మెత్తినట్టయితే అటువంటి వాడు కూడా పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టినట్టయితే ఆటోమేటిక్గా పట్టాభిషేకం పొందవలసింది పోయి అడవులకు వెళ్ళాడు. అంచేత ఈ సంవత్సరం గురుబలం లేదు అని చెప్పాలి. అంతేవిధంగా ఇంకో రెండో గ్రహం వచ్చినప్పటికీ రాహు మారుతున్నాడు. రాహు 10వ ఇంట్లో ఉంటాడు. రాహు కేతువులు వెనక్కి తిరుగుతారు, రివర్స్ తిరుగుతారు వీరు. కనుక ఈ రాహు ఏప్రిల్ నెల వరకు 10వ ఇంట్లోను, ఆ తర్వాత 9వ ఇంట్లోకి మారుతున్నాడు. అంటే ఈ రాహు వల్ల అంత మంచి లేదు, అంత చెడ్డ సబ్నార్మల్గా ఉంటుందనాలి. విపరీతమైన మంచి కానీ విపరీతమైన చెడ్డ కానీ ఈ సంవత్సరంలో ఏమీ ఉండదు. ఒక మైనస్ అలా ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ మైనస్ అలా గురుడే మెయిన్ మైనస్గా ఉంది ఈ రాశి వారికి. ఇంకా శనికి వచ్చేటప్పటికి శని 9వ ఇంట్లోంచి ఏప్రిల్ ఆఖరిని 10వ ఇంట్లోకి మారుతాడు. అంటే ఇక్కడ శని కొంత మంచివాడే అవుతాడు. వృత్తి స్థాన రీత్యా చెడ్డవాడు కానీ ఆటోమేటిక్గా కొన్ని విషయాల్లో, చాలా విషయాల్లో 90% విషయాల్లో శని మార్పు వల్ల 10వ ఇంట్లో పాపగ్రహం 10వ ఇంట్లోకి మారినందువల్ల శని ఏప్రిల్ నెలాఖరు తర్వాత మంచివాడే అవుతాడని చెప్పాలి. అదేవిధంగా ఇంకా కేతు ఏప్రిల్ నెలాఖరు వరకు అర్ధాష్టమంలో ఉన్నాడు, 4వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత 3వ ఇంట్లోకి మారుతాడు ఏప్రిల్ నెలాఖరు నుంచి. అంచేత ఈ 3వ ఇంట్లోకి మారిన గ్రహం కేతు గ్రహం మంచివాడే అవుతాడు. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఆటోమేటిక్గా గురుబలం సంవత్సరం పొడుగునా లేదనే చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉన్నదండి. ఏంటంటే ఈ రాశి వారందరికీ పేరుగాలన్నదరికి ఇలాగే చెడ్డ ఉన్నవాడికి చెడ్డగానే, మంచి ఉందన్నవాడికి మంచిగానే జరుగుతుంది అని భావించుకోవడం పొరపాటు. మనం చేసే పనులను బట్టి కూడా అక్కడ మార్పు వస్తుందని మనకి గత చరిత్ర చెబుతోంది. ఏంటంటే రాముడు, మనం ఇక్కడ ఇందాక మాట్లాడుకున్నాం కదా శ్రీరామచంద్రమూర్తి అని. శ్రీరామచంద్రమూర్తి వారికి పేరును బట్టే మనం తీసుకున్నట్టయితే రాముడికి రావణాసురుడికి కూడా ఒకటే నక్షత్రం వస్తుంది. పేరును బట్టి తీసుకున్నట్టయితే వారికి పునర్వసు నక్షత్రం, జన్మకుండలి ప్రకారంగా పునర్వసు నక్షత్రం ఉంది. ఇక్కడ రావణాసురుడికి వేరే నక్షత్రం ఉంది. కానీ పేరును బట్టి తీసుకున్నట్టయితే ఇద్దరికి కూడా రాముడు రావణాసురుడు. శ్రీరాముడు అలాగే చూసినా చిత్తా నక్షత్రమే వస్తుంది. కానీ వారి ఈయన ప్రజలకు మంచి చేయడం కోసం పుట్టారు కనుక శ్రీరామచంద్రమూర్తి ప్రభు దుష్ట శిక్షణ చేయడం కోసం పుట్టాడు కనుక ఆ రోజుని ఆయనకి విజయం లభించింది. ఈ రావణాసురుడికి అదే రోజుని మరణం సంభవించింది. అంచేత మనం చేసే మంచి పనులను బట్టి కూడా జరగవలసిన చెడ్డ తగ్గిపోయి మంచి జరుగుతుంది. అంచేత ఎక్కువ ఎవరికైనా చేయగలిగినంత ఉపకారం చేయడం మంచిది. ఉపకారం చేయడం మంచిది, అపకారం చేయకుండా ఉంటే మంచిది. ఉపకారం చేయకుండా పోయినా పర్లేదు, కానీ ఎదరవాడికి అపకారమే చేయడం ప్రారంభిస్తూ ఉంటే వాడికి రావణాసురులాగా అవుతూ ఉంటుంది. అంచేత మనం ఎక్కువగా మంచి పనులు, చేతనైన మంతకి మంచి పనులు చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ విషయానికి వచ్చినట్టుగా మనం న్యూమరాలజీ బేస్ మీద మనం చెప్పుకోవాలి అని చెప్పాను. ఈ సంవత్సరం ఏదైనా విద్యార్థులు అటు పూర్వపక్షంలో కానీ అటు ఉత్తరపక్షంలో కానీ రెండు పక్షాల్లోనూ కూడా వీరికి బాగోలేదు కనుక చాలా ఒళ్ళు దగ్గరెట్టుకుని అతి జాగ్రత్తగా 100కి 100 మార్కుల కోసం ఏ ప్రశ్న ఈ ప్రశ్న రాదులే, ఇది అనవసరంలే అని తీసేయకుండా 100 మార్కుల కోసం ప్రయత్నిస్తే వీళ్ళు ఏదో రకంగా దైవారాధన, కొంత దైవారాధన ఉన్నట్టయితే ఈ మిథున రాశి వారు విద్యార్థులు బయటపడడానికి అవకాశం, ఉత్తీర్ణత చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు కూడిన బుధవారం, 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు కూడిన బుధవారం ఏదైనా మంచి పనులు ప్రారంభించుకోవచ్చు. అసలే బాగోలేదు కనుక ఏదైనా కొంచెం మంచి సూచనని ప్రారంభించడం మంచిది కనుక ఈ 3 తారీఖులతో కూడిన కాంబినేషన్ చూసుకుని ప్రారంభించినట్టయితే 5, 14, 23 తేదీతో కూడిన బుధవారం కనుక ప్రారంభించినట్టయితే పని నిర్విఘాటంగా ఆటోమేటిక్గా మన పని సఫలీకృతం అవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా వీరికి వచ్చినప్పటికీ 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు 2,
11, 20వ తారీఖు కూడిన సోమవారం వీరు వాళ్ళ అర్జెంటుగా ఏదైనా పని ప్రారంభించవలసి వచ్చినా, ఏదైనా పని ప్రారంభించవలసిన పోస్ట్ పోన్ చేసుకుని ఇంకో రోజుకి మంచి రోజు చూసుకుని మారడం మంచిది. అంచేత ఇంకా ఏదైనా మనకి ఎంత గ్రహస్థితి బాగోపోయినా దైవారాధన వల్ల, మనం దైవారాధన చేసినట్టయితే ఎంతో కొంత పూర్తిగా తగ్గుతుందని చెప్పను, కానీ కొంత కొంత 100%కి బదులు మనం ఒక 30% ఫలితాన్ని అనుభవించి, చెడ్డ ఫలితాన్ని నుంచి మంచిని పొందవచ్చు. తాచుబాం కుట్టవలసింది తేలుతోటి తేలు కుట్టబడి మనం బయటపడతాం. అంటే తాచుబాం కుడితే వాడు ప్రాణం పోతుందో ఉంటుందో తెలియదు. తేలైతే ఒక గంటో 2 గంటలో బాధపడతాడు, ఆటోమేటిక్గా సఫరీ మళ్ళీ జీవనాన్ని సాగించుకోవచ్చు. అంచేత దైవారాధన వీరు శైవారాధన అంటే ప్రతి మాస శివరాత్రికి కాస్త అభిషేకం చేయించుకుంటూ ఉండడం, అదేవిధంగా ప్రతి గురువారం కాస్త శనగలు నానబెట్టి ఆవుకి గోసేవ, అంటే గోమాత, గోవులో అందరి దేవతలు ఉన్నారు కనుక ఆ గోసేవ చేసినట్టయితే ఆవుకి కాస్త శనగలు నానబెట్టి మనం పెట్టినట్టయితే, లేదా ఆ శనగలు నానబెట్టి పోచి ఏదైనా దేవాలయంలో మనం వితరణ చేయించినట్టయితే కూడా ఈ మిథున రాశి వారికి జరగవలసిన చెడ్డలు మాని శుభాన్ని జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.